అందరికీ నమస్తే. వాయిస్ వారధి వార్తలకు స్వాగతం. అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు పొందిన వాయిస్ వారధి జాతీయ తెలుగు దినపత్రికలో ఈ రోజు వార్తలు ఏంటో చూసేద్దాం. చూసారు కదా ఈ రోజు వార్తలు. మీరు ఇంకా డీటెయిల్డ్ గా చూడాలనుకుంటే మనకి వెబ్సైట్ కూడా ఉందండి. www.voicevarthi.com అని ఉంటుంది. ఆ వెబ్సైట్ లోకి వెళ్తే ఈ పేపర్ ఉంటుందన్నమాట. మీరు రెగ్యులర్ గా ఎవ్రీ మార్నింగ్ ఇంకా క్లియర్ గా న్యూస్ అనేది చదవచ్చు. సో ఈ పేపర్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే మీకు ఏ టైప్ ఆఫ్ బిజినెస్ అడ్వర్టైజ్మెంట్స్ కావాలనుకున్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసేయండి. అండ్ బర్త్డే విషెస్ కానివ్వండి, రిటైర్మెంట్ విషెస్ కానివ్వండి, సో అడ్వర్టైజ్మెంట్స్ కోసం కానివ్వండి, వేటి కోసమైనా సరే కాంటాక్ట్ చేయొచ్చు. ఇవి వాటి వార్తలు. రేపటి వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మెయిన్ పేపర్లో చూసుకున్నట్లయితే రెవెన్యూ వ్యవస్థలో నవశకం, సర్వే మ్యాప్తోనే ఇక భూ రిజిస్ట్రేషన్లు, కుసుమంచిలో చారిత్రాత్మక ఘటన, తొలి డాక్యుమెంటేషన్ను నమోదు చేసిన మంత్రి పొంగులేటి, చర్చలు విఫలం, ఆర్టీసీ సమ్మె యథాతథనం, అర్ధరాత్రి నుంచే నిలిచిపోయిన బస్సులు, 4 వారాల గడువు కోరిన అధికారులు, ససేమిరా అన్న కార్మిక సంఘాలు, రాష్ట్ర వ్యాప్తంగా రవాణా వ్యవస్థపై ప్రభావం, కాళేశ్వర కమిషన్ పై నేడు తీర్పు, 27న బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు, తెలంగాణ భవన్లో రజతోత్సవ ముగింపు సభ, హాజరు కానున్న పార్టీ అధినేత కేసీఆర్. ఫస్ట్ పేజీ కంటిన్యూషన్ చూస్తున్నాం. సో ఇది కూడా అంతే. చర్చలు విఫలం, ఆర్టీసీ సమ్మె యథాతథం. ప్రస్తుతం అర్ధరాత్రి నుంచి బస్సులు అయితే నిలిచిపోయాయి. ఆర్టీసీ వాళ్ళు సమ్మె చేస్తున్నారు అనమాట. దాని గురించి ఒక న్యూస్ చూస్తున్నాం. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి, ప్రైవేట్ ఫారం చేసే యత్నాలను అడ్డుకుంటాం, ప్రజల సమస్యల్లో ఉంటే సభలతో కాలయాపన, 25న రాజకీయ శక్తిగా ముందుకు రాబోతున్నాం. జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట కవిత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. దాని గురించి చూస్తున్నాం. న్యాయ పోరాటానికే ఢిల్లీ వెళ్ళాను, అక్రమ కేసులను ఎదుర్కోవడానికే న్యాయవాదులతో చర్చ, ఓటుకు నోటు కేసు విచారణపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు, రేవంత్ రెడ్డి భాషా తీరుపై మండిపాటు, 10 ఏళ్లు అబద్ధాల పాలన, బీఆర్ఎస్లో ఇప్పుడు పంపకాల పంచాయతీ, రబ్బీ ధాన్య సేకరణపై అధికారులతో కోమటిరెడ్డి సమీక్ష, ఎండలు మండిపోతున్నాయి, బాధ్యత ఎక్కడా? దీని నుంచి ఒక స్పెషల్ ఆర్టికల్ చూస్తున్నాం. కేరళలో త్రిశూర్పురం వేళ పెను విషాదం జరిగింది. బాణాసంచ పేలుడుతో 13 మంది దుర్మరణం, నిమిషాల వ్యవధిలోనే వల్లకడైన తయారీ కేంద్రం, చెల్లాచెదరైన శరీర భాగాలు, 33 మందికి తీవ్ర గాయాలు, పలువురి పరిస్థితి విషమం, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఆకాశవాణి తొలి స్వరకర్త బాలాంత్రపు రజనీ కాంతారావు, నేడు బాలాంత్రపు రజనీ కాంతారావు వర్ధంతి. ఆయన గురించి ఒక స్పెషల్ ఆర్టికల్ చూస్తున్నాం. ముచ్చింతల్ క్షేత్రంలో గుబాలిస్తున్న ఆధ్యాత్మిక పరిమళాలు, నానాటికి అధికమవుతున్న భక్తుల సందర్శనలు, దేశభక్తి ముసుగులో కాషాయ వ్యూహం, గ్రామాల్లో శివాజీ విగ్రహాల రాజకీయ కథ. దీని గురించి ఒక ఆర్టికల్ చూస్తున్నాం. అలాగే రవివర్మ చిత్రాలకు ప్రేరణ అంజనీబాయ్, నేడు అంజనీబాయ్ జయంతి. ఆవిడ గురించి ఒక స్పెషల్ న్యూస్. మానవ మనుగడకు సవాలుగా కాలుష్యం, నేడు ప్రపంచ ధరిత్రి దినోత్సవం, సమస్త జీవకోటి భారాన్ని మోసేది భూమి, పంచభూతాలలో ఒకటిగా భారతీయ సంస్కృతిలో భూమి భూదేవతగా భావించబడి పూజింపబడటం కనిపిస్తుంది. స్పోర్ట్స్లో చూసుకున్నట్లయితే చాహల్ వద్దు, కోహ్లీ లాంటోడు కావాలి, బిగ్ బాస్ 13 ఫ్రేమ్, ప్రముఖ స్పోర్ట్స్ యాంకర్ షెఫాలి బగ్గా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. సొంత గడ్డపై సన్ రైజర్స్ శివతాండవం, అభిషేక్ శర్మ సుడిగాలి శతకం, ఢిల్లీ క్యాపిటల్స్ పై 47 పరుగుల తేడాతో ఘన విజయం, ఉప్పల్లో చెలరేగిన బ్యాటర్లు బౌలర్లు. ఫిలిమీ న్యూస్. నువేక్ష హాట్ షో, ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో హల్చల్, మోస్ట్ పాపులర్ స్టార్స్ జాబితా విడుదల, టాప్లో ప్రభాస్, సమంత. ఒరామాక్స్ విడుదల చేసిన మార్చ్ ర్యాంకింగ్స్లో మన తెలుగు స్టార్స్లో టాప్లో ఉన్నది సమంత, ప్రభాస్. ప్యారడైజ్ కోసం 2 ఏళ్ల సమయం కేటాయింపు, నటి ఖైదు లోహర్ సంచలన నిర్ణయం. సిల్వర్ అండ్ గోల్డ్ లుక్లో ఐశ్వర్య మేనన్, మెరిసిపోతున్న స్పై సుందరి, వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోషూట్, గ్లామర్ విందులో నెక్స్ట్ లెవెల్. అందరికీ నమస్తే. దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా
ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.